హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను మీ తేజస్విని మాట్లాడుతున్నాను. మీకు తెలిసిందే కదా, నేను గోవాలో ఉంటున్నాను. ఇంతకుముందే మీకు వీడియో నేను ఒకటి షేర్ చేస్తున్నానండి తీసి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మాత్రం మీరు స్కిప్ చేయకుండా చూడండి, అంతా ఫుల్ చూడండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది వచ్చి గోవా అండి. గోవా బ్రిడ్జ్ హైవే చాలా బాగుంటుందండి. చాలా హైట్ అండి ఇది వచ్చేసి. ఇది ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి చూసేదానికి కూడా. మేము పొద్దున్నే ఊరికి పోవాల్సి వచ్చిందండి, ఆంధ్రాకి. కాబట్టి స్కూటీలో బయలుదేరామండి. 4 గంటలకు లేసాము. ఇక్కడికి వచ్చేసరికి అయిందండి 8-9 దాకా అవుతుంది. మేమైతే నిదానంగానే పోతున్నామండి. స్కూటీలో వచ్చేసి ఫుల్ ట్యాంక్ కొట్టించేసుకున్నాము పెట్రోలు. బయలుదేరామండి నిదానంగా. టిఫిన్ కూడా చేయలేదు మేమైతే. చూడండి చాలా బాగుంది కదా. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయొద్దండి. చూడండి చాలా చాలా బాగుందండి. హైవే బ్రిడ్జ్ వచ్చేసి చాలా ఖాళీగా ఉంది పొద్దున్నే కాబట్టి. మేము ఇంకా బయలుదేరామండి, పోతా ఉన్నాము. ఎక్కడన్నా ఇంకా మనకి హోటల్ కానీ ఇక్కడైతే ఉండవు. ఇంకా ముందుకు పోయే కొద్దీ ఏమన్నా దొరుకుతుందేమో మనం చూడాలి. చూడండి ఏంటంటే అప్పుడప్పుడు ఇట్లా తిరుగుతూ ఉండాలండి స్కూటీలో కానీ. అట్లా పోతూ ఉంటే మనకి ఇట్లాంటి కొన్ని దృశ్యాలు చూడవచ్చు. మన కళ్ళకి చాలా బాగా ఆకట్టుకుంటాయండి ఇలాంటివి, మనం చూసేదానికి కానీ దేనికైనా. మేమైతే స్కూటీలో నిదానంగానే పోతున్నామండి, చూసుకోండి. 55 అంటే చాలా చిన్నగా పోతున్నారు మా వారు. ఇంకా బ్రిడ్జ్ దాటాల్సి వస్తుందండి. ఇంకా కొంచెం ముందుకు పోతే బ్రిడ్జ్ ఇంకా వేరేది వస్తుంది మళ్ళా, చిన్న బ్రిడ్జ్. చాలా బాగుందండి, నాకైతే భలే నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అని అనుకొని నేను వీడియో తీసి మీకు నేను పెట్టానండి. చాలా బాగుంది కదండి. చాలా అంటే నాకైతే బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అక్కడక్కడ జనాలు ఉన్నారండి ఇప్పుడిప్పుడే. మనకైతే రోడ్డు అయితే ఖాళీగానే ఉంది. మనం ఇంకా చాలా దూరం పోవాలి. వీడి నుంచి రైల్వే స్టేషన్ కాడికి పోవాలి. బైక్ ఇంకా అక్కడ ఒక సైడ్ పెట్టేసి మనం ఇంకా ట్రైన్ ఎక్కాలి. ఇక్కడ ఎక్కడన్నా హోటల్స్ ఉన్నాయి. ఇంకా ముందుకు పోతే ఇంకా దొరకవచ్చు, చెప్పలేము. ఇక్కడ ఈ సైడ్ అంతా చెట్లు అవన్నీ ఉన్నాయండి. చాలా చల్ల గాలిగా పొద్దున్నే కాబట్టి చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. ఇంకా మంచి మీకు నేను గోవాలో తీసి మీకు నేను షేర్ చేస్తూ ఉంటానండి. మనం నిదానంగానే పోతున్నాము బండి మీద అయితే. అంత ఫాస్ట్గా ఏం పోవటం లేదు, ఎందుకంటే నిదానంగానే పోవాలండి జర్నీ చేసేటప్పుడు. మనకి టైం ఉంది కాబట్టి. ఇంకా టైం లేకపోతే అనుకోవచ్చు, ఇప్పుడైతే మనకి టైం బాగానే ఉంది. పైన వచ్చేసి వెహికల్స్ అవన్నీ పోతాయండి, కార్లు అవి పైన బ్రిడ్జి పైన. ఎవ్వరు లేరు కాబట్టి మనం కొంచెం ఫాస్ట్గానే పోవాలి అని అనుకుంటున్నాము. ఎందుకంటే ఆకలి వేస్తుంది, టిఫిన్ చేయాలి. చూడండి, చూడలేదు అని అనుకునే వాళ్ళు ఈ బ్రిడ్జి చూస్తే చాలా అంటే చాలా బాగుందండి. మా వారు నిదానంగా పోతున్నారు కాబట్టి నేను వీడియో తీసుకోగలిగాను. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి.